హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా ఉండే పకోడీని ఈజీగా 5 మినిట్స్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన ఛానల్లో వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగిందండి. ఈ వీడియోని ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళు ఒకసారి చూసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసము మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పకోడీకి నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడిగి వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరని ఇలా తీసుకున్న తర్వాత ఒక 3/4 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు పాలకూరని ఇలాగా కాస్త పెద్ద పెద్ద ముక్కల కిందే కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా కట్ చేసుకున్న ఈ పాలకూరని ఇప్పుడు ఒక ఎడల్పాటి గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము చూడండి, పాలకూర అనేది చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇలా ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకుంటే చాలా బాగుంటుందండి పకోడీకి. అలాగే పెద్దగా ఉన్న పాలకూరని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము జల్లెడ పెట్టి పక్కన పెట్టుకున్న శనగపిండిని, అలాగే 2 టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండిని వేసుకోండి. ఇలా మీ దగ్గర ఒకవేళ బియ్యం పిండి అందుబాటులో లేకపోతే కొద్దిగా ఉప్మా రవ్వనైనా కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసి అంతా పిండి అంతా ఈ ఆకులకి పట్టించుకోవాలి ఫస్ట్. తర్వాత తగినంత వాటరు, అంటే మనము మరీ ఎక్కువ వాటర్ పోసేయకుండా కొద్దిగా చేతిలోకి వాటర్ పోసుకుని ఇలాగా చిలకరించుకుని గట్టిగా కలుపుకోవాలి. ఈ లోపల మనము ఇది పకోడీని వేపించుకోవడానికి సరిపడా నూనెని ఒక కడాయిలో పోసుకుని స్టవ్ పై పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మీకు చూపిస్తాను. ఇలాగ కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మరీ పిసికేయకూడదండి. పిసికేస్తే మనకు పాలకూర అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, సున్నితంగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనెని పెట్టుకున్నాం కదండి, కడాయిలో పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది వీటెక్కిన తర్వాత ఇలాగా మనము పకోడీని ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇలా వేసుకుని అటు ఇటు కలుపుకుంటూ దూరగా వేపించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు. ఇంకా పాలకూర మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఇంకా పాలకూర అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలాగ పకోడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ పకోడీని. మరి పిల్లలు కొన్ని ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో చేసి అన్నీ కూడా మనము అలవాటు చేయాలి. మరి చూడండి, పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఒక ఏగినివి తీసేసుకుని మళ్ళీ కూడా నేను వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న మిశ్రమాన్ని మొత్తం ఇలాగా పకోడీల కింద ఇలా వేసేసుకుని వీటెక్కిన నూనెలో ఇలా వేసేసుకుని 2 సైడ్లు ఇలాగ అంతా కూడా ఈక్వల్గా ఏగేటట్టు కలుపుకుంటూ మళ్ళీ కూడా వేగిన తర్వాత ఇలాగ వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసేసుకుందాము. మళ్ళీ ఇంకొక ఆయిల్, నాకు ఇలా 3-4 ఆయిల్ వచ్చినాయండి. మీ దగ్గర ఎంత మిశ్రమం ఉంటే మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి ఈ పకోడీకి ఎక్కువ తక్కువ పిండి అనేది కలుపుకోండి. అలాగే పాలకూరను కూడా. అలాగే ఇక్కడ వచ్చేసి మనం పిండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి. పాలకూర పకోడీకి పిండి తగ్గించి వేసుకోవాలి. పాలకూరనే కనిపించాలండి పిండిలో ఇలాగా. అలాగే మరొక వీడియోలో మీకు పాలకూర బజ్జీని కూడా చేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే ఇలాగా పకోడీని చేసాను కదండి. మీ పిల్లలు ఒకవేళ పాలకూరని ఇష్టపడకపోతే ఇలా చేసి అందించండి, చాలా ఇష్టంగా తింటారు. చిటికలో రెడీ చేసుకోవచ్చండి. అంతేనండి. అంతా కూడా మీ దగ్గర ఉన్న పిండిని మొత్తం ఇలాగ వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న మిశ్రమాన్ని మొత్తం ఇలాగ పకోడీల కింద వేసుకుని ఇలా వేడిగా అందించాలండి. చూడండి, ఇప్పుడు మనకి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఇలాగ చూడండి, ఇలా అంటే చాలు ఇడిపోతాయి. ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఆ టేస్ట్కి ఇంకా అస్సలు వదిలిపెట్టకుండా మొత్తము ప్లేట్ ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. వేడిగా అందించండి. దీంట్లోకి చట్నీ గట్రా ఏమీ అవసరం లేదండి. ఉట్టినే తినేస్తారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఈజీగా చేసుకునే ఈ పాలకూర పకోడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.